హలో గాయ్స్, వెల్కమ్ టు రౌడీ క్వీన్ అఫీషియల్. మీ శ్రావణిని. ఈరోజు మా చుట్కి తల్లి స్కూల్లో అయితే బోనాల ఫెస్టివల్ జరుపుకుంటున్నారు. చూడండి ఎలా రెడీ అవుతున్నారో. ఆ టీచర్స్ శారీస్ కట్టి మేకప్ వేసి రెడీ చేస్తున్నారు. చూడండి మీ స్కూల్లో కూడా ఇలా బోనాల ఫెస్టివల్ అంటే కూడా ఇలానే హడావిడిగా ఉంటుందా? చూడండి అక్కడ నేను కూర్చొని అయితే నా బేబీని కూడా రెడీ చేస్తున్నాను. నా చుట్కి తల్లిని రెడీ చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. టీచర్స్ అయితే ఆ పిల్లలందరికీ ఇప్పుడు బోనాల ఫెస్టివల్ కాబట్టి వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, దానికోసం అని చెప్పేసి అయితే పిల్లలను అయితే రెడీ చేస్తున్నారు. చూడండి ఎలా రెడీ అవుతున్నారో. వాళ్ళంతటా వాళ్ళే టీచర్స్ కూడా రెడీ చేస్తున్నారు. నా చుట్కి తల్లి కూడా రెడీ చేయకపోతే ఎలా ఉంటుంది చూడండి. తనకు కూడా నేను రెడీ చేస్తున్నాను. తనకి ముక్కు పుడకైతే పెడుతున్నాను. ముక్కు పుడక వద్దని చెప్పి వద్దు అని చెప్పి చాలాసేపటి వరకు నాకు వద్దు మమ్మీ అన్నది. అయినా ప్లీజ్ మమ్మీ తట్టుకోవాలి కదా, మనకి బోనాలంటే అమ్మవారు ఎలా ఉండాలి అని చెప్పేసి ముక్కు పుడక పెట్టుకుంటారు కదా అని చెప్పి తనకి అలా ఇలా అయితే చెప్పి ముక్కు పుడకైతే పెట్టాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో నా చుట్కీ తల్లి. ఆ శారీ కట్టడానికి అయితే చాలా కష్టమైంది. అది ఉంది గింత అంత శారీ అయితే చాలా పొడుగు ఉంది కదా, దానికి అంటే చాలా పొడుగు ఉండేసరికి కట్టడానికి ఇబ్బంది అయ్యింది. అయినా టీచర్స్ కష్టపడి కట్టేశారు అటు ఇటు చేసేసి. చూడండి లాస్ట్కి అయితే తను ఎలా ఉందైతే చూపిస్తాను. ఆ పిల్లలు చూడండి చాలామంది ఉన్నారు కదా, ఒక టీచర్ వల్ల కూడా అవ్వట్లేదు. ఒక 3-4 టీచర్స్ అయితే రెడీ చేస్తున్నారు పిల్లలకి. అయినా మేకప్ అవ్వట్లేదు. మరీ కష్టం ఉండాలి కదా, మరి మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే. చూడండి తనకైతే పారాని పెడుతున్నాను నా చుట్కి తల్లికి. నా చుట్కి తల్లికి పారాని పెడుతుంటే నాకు పెట్టండి అని చెప్పేసి అక్కడ ఉన్న పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళకు కూడా పెట్టాను. నా చుట్కి తల్లికి పెట్టినాక ఇంకా అక్కడ ఉన్న పిల్లలకు కూడా పెట్టకపోతే ఎలా ఉంటుందో చెప్పండి. సో ఇంకా వాళ్ళకు కూడా అందరికీ పెట్టేశాను నేనైతే. ఇంకా చూడండి నాకు పెట్టండి అని చెప్పేసి అంటూ పెట్టేశాను. తర్వాతకి పోతురాజు గెటప్ అయితే వేయనీకైతే రెడీగా ఉన్నారు. చూడండి టీచర్స్ కూడా తనకి ఎలా పోతురాజు గెటప్ వేస్తున్నారో చూడండి. మీరు కూడా చూసారు కదా ఎలా వేస్తున్నారో టీచర్స్. వాళ్ళ టీచర్ కష్టం చూడండి ఎలా ఉంటుందో. కష్టం లేనిది ఫలితం లేదంటారు కదా. నా చుట్కి తల్లిని చూడండి ఎలా రెడీ చేశానో నేనైతే. చూడండి పోతురాజుని కూడా కష్టం చూడండి ఎలా రెడీ చేస్తుందో మేడము. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి నాతో పాటు మీరు కూడా. లెట్స్ గో. చూసారు కదా డాన్స్లు అయితే ఎలా వేశారో. ఇప్పుడైతే స్టోరీ చెప్తున్నారు బోనాలంటే ఎలా జరుపుకుంటారో. చూడండి మీరు కూడా నాతో పాటు వినండి ఆ స్టోరీని.
చేయడానికి పోయినా కానీ వానలే పడతలేవు. కనీసం ఈ బోనాలు చేతులను పడతాయేమో. అవునే లచ్చక్క, ఇద్దరికి వానలే పడతలేవు. ఏదో సుట్టం చూపులే కచ్చి చూసిపోతానే. అద్దెకు వరదలు అంటారు, ఇల్లు పట్టుకపోతలు అంటారు. అసలు వానలు ఎడబడతానే అంటవే. అవునా అక్క, తెలుస్తలేదు. బోనాలు ఎట్లా చేస్తారక్క, ఎందుకు చేస్తారు? ఏం లేదు లచ్చక్క, ఇది ఆషాఢ మాసం కదా, పంట పండాలి, ఒడ్డు గోరా సల్లం ఉండాలి, మన పిల్ల జిల్లా మంచిగా ఉండాలని ఈ మాసంలో బోనాలు ఎత్తారంటే. బోనాలు చేయాలంటే ఏమేం కావాలక్క, ఎట్లా ఎత్తారక్క అసలు? ఓష్ని ఏం లేదు లచ్చక్క, రెండు మట్టి కుండలు తీసుకో, పెద్ద కుండల పసుపు అన్నం, చిన్న కుండల బెల్లం శాఖ, వాటి మీద మట్టి కంచు పెట్టి అందులో నూనె పోసి గండ దీపం వెలిగించి వాటికి యాపతోరణం ఇంకా పూల దండ కట్టు. వాటిని మంచిగా అలంకరించి బోనం పెట్టి గుడికి తీసుకెళ్ళే. అంతా కరెక్టే గాని అక్క, ఈ బోనం ఎవరికి పెడతారు? బోనం అంటే ఏంటిదే? నైవేద్యం భోజనాలు కదక్క. అవునే లచ్చక్క. స్టోరీ అయితే విన్నారు కదా. నా చుట్కీ తల్లి చూడండి, ఆ పోతురాజు వాళ్ళతో ఎలా అయితే ఫోటో దిగిందో, అక్కడ పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా, ఎంత ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఇంకా మనం శారీస్ కట్టుకున్నామంటే ఆ ఒక వైబ్ అనేది ఇలా వస్తుంది కదా మనకి, ఎంజాయ్ అనేది. స్కూల్లో మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే ఎంత హ్యాపీగా ఉంటారు చెప్పండి పిల్లలు కూడా. సో వాళ్ళతో కూడా నేను కూడా చిన్నపిల్లని అయిపోయినాను. వాళ్ళతో కూడా ఒక ఫోటో అయితే దిగేశాను చూడండి. ఇంకా మీకు కూడా ఈ వీడియో కింద నచ్చినట్టయితే ఫస్ట్ అయితే మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మాకు మీరు సపోర్ట్ చేస్తేనే మేము కూడా కొత్త కొత్త వీడియోస్తో ముందుకు రావాలనుకుంటాం కదా. సో మా వీడియోని అయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ డూ యూ వాచ్. థ్యాంక్ యూ ఆల్.